4 ఏళ్లు చిన్నారిని అపహరించి అమ్మేయాలని చూసిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు. అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుహిని సిన్హా మీడియాకు తెలిపిన వివరాలు. ఓకే, గుడ్ ఈవినింగ్ అందరికీ. మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీసు ఈరోజు ఒక సక్సెస్ఫుల్ చైల్డ్ రెస్క్యూ ఆపరేషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఇది విదిన్ 24 అవర్స్ ఒక 4-year-old అమ్మాయిని అనకాపల్లి టౌన్లో ఎవరు మిస్సింగ్ అయ్యారు ఆన్ 15th of May. ఆమెని మనం ట్రేస్ చేయడం జరిగింది, రెస్క్యూ చేయడం జరిగింది. ప్రెజెంట్లీ హర్ మెడికల్ కండిషన్ ఇస్ గుడ్. వన్ స్టాప్ సెంటర్ ద్వారా కూడా ఆమెకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం మెడికల్ టెస్ట్స్ కూడా చేసేసాము. ఫార్చునేట్లీ హర్ హెల్త్ కండిషన్ ఇస్ గుడ్, మెడికల్ కండిషన్ ఇస్ ఆల్ రైట్. ఈ కేసు మనకి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్లోనే. కంప్లైనెంట్ ఇస్ విక్టమ్స్ మదర్. వాళ్ళు లోకవీరి వీధి అనకాపల్లిలోనే ఉంటున్నారు. అక్కడ నుంచి ఆన్ 14th బిట్వీన్ 8 AM to 6 PM ఈ 4-year-old పాప రోహిత అక్కడ నుంచి మిస్సింగ్ అయ్యారు. అది కంప్లైంట్ వచ్చిన తర్వాత మన 6 సర్చ్ అండ్ రెస్క్యూ టీమ్స్ ప్రిపేర్ చేయడం జరిగింది అండర్ ద ఓవరాల్ కంట్రోల్ ఆఫ్ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ అండ్ ఇన్ఛార్జ్ SGPO DSP DTC మోహన్ రావు గారు అండ్ ఓవరాల్ గ్రౌండ్ లెవెల్ సపోర్ట్ బై CI అనకాపల్లి టౌన్ విజయ్. మనకి ఒక లుక్అవుట్ నోటీసెస్ రిగార్డింగ్ దిస్ గర్ల్ చైల్డ్ అన్ని గ్రూప్స్కి సర్క్యులేట్ చేయడం జరిగింది. GMSK's వాట్సాప్ గ్రూప్స్, మన డిస్ట్రిక్ట్ పోలీస్ వాట్సాప్ గ్రూప్స్, ప్లస్ నేబరింగ్ డిస్ట్రిక్ట్స్ విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ వాళ్ళకి కూడా షేర్ చేయడం జరిగింది. బికాస్ ఆఫ్ దీస్ ఎఫర్ట్స్ మనకి ఒక CCTV ఫుటేజ్ నియర్ ద హౌస్ ఆఫ్ ద కిడ్నాప్డ్ గర్ల్ అక్కడ నుంచి మనకి ఒక CCTV కెమెరా కూడా CCTV ఫుటేజ్ దొరికింది. దిస్ వాజ్ ఫౌండ్ అట్ పెరుగు బజార్ ఇన్ అనకాపల్లి ఏరియా. అక్కడ 5:50 PM 14th తారీఖున దట్ మిస్సింగ్ గర్ల్ అలాంగ్ విత్ వన్ ఉమెన్ అరౌండ్ 40 to 45 years old ఉమెన్తో పాటు మనకి కనిపించింది. షీ వాజ్ బోర్డింగ్ వన్ RTC బస్. ఈ RTC బస్ని వెరిఫై చేసుకుంటే దిస్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ అనకాపల్లి టు విశాఖపట్నం. సో అప్పుడు మనం డ్రైవర్ అండ్ ఈ కండక్టర్తో కూడా కాంటాక్ట్ అయ్యాము. సో యాజ్ పర్ దేర్ స్టేట్మెంట్ ఈ లేడీ అలాంగ్ విత్ దిస్ మిస్సింగ్ గర్ల్ దే గాట్ డౌన్ నియర్ గాజువాక బస్ స్టాప్ ఏరియా. సో ఆ ఇన్ఫర్మేషన్ మీద మనం ఇమీడియట్లీ ఒక టీమ్ని కూడా అక్కడ పంపించడం జరిగింది. వీ ఆస్క్ ఫర్ సపోర్ట్ ఫ్రమ్ ద విశాఖపట్నం సిటీ పోలీస్ ఆల్సో. దీనికి సంబంధించి CP విశాఖపట్నం సార్ త్వరగానే రెస్పాండ్ అయ్యి కంట్రోల్ రూమ్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది. నాకు లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి కూడా బాగా సపోర్ట్ వచ్చింది. అండ్ ఐ వుడ్ ఆల్సో లైక్ టు థ్యాంక్ ఆల్ ద మీడియా పర్సన్స్. వాళ్ళు కూడా విశాఖపట్నం సిటీ కావచ్చు, అనకాపల్లి డిస్ట్రిక్ట్ కావచ్చు, విజయనగరం కావచ్చు, అన్ని లొకేషన్స్లోనే అన్ని గ్రూప్స్లో బాగా షేర్ చేయడం జరిగింది. ఈ లేడీ సంబంధించి ఆ లేడీ ఎవరు మనకి ట్రేస్ అవ్వడానికి చాలా హెల్ప్ అయింది. బై నైట్ టైం మనకి ఈ లేడీ సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. దట్ లేడీ వాజ్ ఐడెంటిఫైడ్ యాజ్ తొంటోని లక్ష్మి, రెసిడెంట్ ఆఫ్ పెద్దగంట్యాడ ఇన్ గాజువాక ఇన్ విశాఖపట్నం సిటీ లిమిట్స్. సో దాని మీద మన టీమ్ అది హౌస్ని కూడా లొకేట్ చేసి అది హౌస్కి వెళ్ళడం జరిగింది. ఆ హౌస్ లాక్ చేసి ఉన్నారు ఆ టైంకి. నేబర్స్తో మాట్లాడితే ఆమె ప్రీవియస్ కేసెస్లో కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ప్లస్ పాప కూడా లాస్ట్ 1 day నుంచి, లాస్ట్ 1.5 days నుంచి ఆ హౌస్లోనే ఉన్నారు. ఆ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ప్రెజెంట్ లొకేషన్ ఎక్కడ ఉంది మనం అడిగితే దే టోల్డ్ దట్ ఇన్ బొలెరో వెహికల్ ఆమె దిస్ అక్యూజ్డ్ అలాంగ్ విత్ హర్ హస్బెండ్ అనకాపల్లి వైపు వెళ్తున్నారు. అది మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఒకటి ఫర్దర్ మన సోర్సెస్ ప్రకారం రోడ్ సైడ్స్ కూడా మనం చెకింగ్ స్టార్ట్ చేసాము. అప్పుడుకి ఇంకా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చి మనం జలగలమాడు జంక్షన్ ఇన్ అనకాపల్లి ఆ ఏరియాలో ఒక బొలెరో వెహికల్ ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది, AP 39U 4887. ఇందులో మనకి ఈ మిస్సింగ్ గర్ల్ ప్లస్ అక్యూజ్డ్ నెంబర్ 1 లక్ష్మి అలాంగ్ విత్ హర్ హస్బెండ్ మనకి ముగ్గురు దొరికారు. ఇమీడియట్లీ ఇంటర్సెప్టెడ్
ఉమెన్ పోలీస్ హెల్ప్తో పాటు మన గర్ల్ని రెస్క్యూ చేయడం జరిగింది అండ్ ముద్దయిని కూడా పట్టుకోవడం జరిగింది. ఇంకా ఒక లేడీని కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్యూజ్ నెంబర్ 2 ప్రెజెంట్లీ అబ్స్కాండింగ్ ఉన్నారు. ఆమెతో పాటు ఈ లక్ష్మి ఎవరైనా ఉన్నారు, ఆమెకి టచ్ ఉంది, వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ కేసులోనే కూడా కలిసి చేశారు. అదే మనకి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ వస్తుంది. వాళ్ళని కూడా అరెస్ట్ చేసేసి ఫర్దర్ ఇంటరోగేషన్ చేసి ఆమెని కూడా అరెస్ట్ చూపిస్తాం. ఈ టోనీ లక్ష్మి మీద ఇంకా ఒక ప్రీవియస్ కేసు కూడా ఉంది, క్రైమ్ నంబర్ 373/2018. ఇది పిఎం పాలెం పోలీస్ స్టేషన్లోనే కేసు రిజిస్టర్ అయింది. ఈ చీటింగ్ కేసు 420 ప్లస్ సెక్షన్ 18 and 19 ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గన్స్ యాక్ట్, దాని కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో అట్ దాట్ టైమ్ ఆమెని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అండ్ ద ప్రెజెంట్ కేస్ స్టేటస్ ఇస్ పెండింగ్ ట్రయల్, కోర్టులోనే నడుస్తూ ఉంది. ఇది సెకండ్ కేసుతో మనం అరెస్ట్ చేస్తూ ఉన్నాము. సో విల్ మేక్ షూర్ దట్ స్ట్రిక్టెస్ట్ పనిష్మెంట్ ఈస్ గివెన్ టు దిస్ పర్సన్. నీ హస్బెండ్కి కూడా మొత్తం ఇన్సిడెంట్ గురించి అవగాహన ఉంది. ఆయనే డ్రైవ్ చేశారు బొలెరో వెహికల్. అతని హౌస్లోనే 2 days నుంచి ఇది పాప ఉంటున్నారు. మీడియా గ్రూప్స్లో మళ్ళీ మనం సర్క్యులేట్ చేసాము, అప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. there is a direct involvement as per prima facie evidence of involvement of the husband also. Immediately ఈ గర్ల్ చైల్డ్కి మనం మెడికల్ ట్రీట్మెంట్, మెడికల్ చెకప్ కోసం పంపించడం జరిగింది. అండ్ వన్ స్టాప్ సెంటర్ దగ్గర కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది. యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్, హర్ హెల్త్ కండిషన్, హర్ మెంటల్ కండిషన్ ఇస్ గుడ్ అండ్ విల్ బీ హ్యాండింగ్ హర్ ఓవర్ టు హర్ పేరెంట్స్ టుడే. ఇది మోటివ్ ఏమంటే మనకి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ప్రకారం మోస్ట్లీ చైల్డ్ సెల్లింగ్ ర్యాకెట్ లాగే అనిపిస్తూ ఉంది. దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మనం చేసుకుంటున్నాము. అది రిమాండ్ పంపించిన తర్వాత మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ బై సిడిఆర్ అనాలిసిస్, బ్యాంక్ ట్రాన్సాక్షన్ అనాలిసిస్, ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ మనం చేసుకుంటాము. ఫర్దర్ ఏదైనా లీడ్స్, ఏదైనా డెవలప్మెంట్స్ మనకి వస్తే అది మన మీడియా ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసిస్తాము. At last, I just want to use this forum to advise all the parents also. ఈ చిన్న పిల్లలకి ఎప్పుడైనా నెగ్లెక్ట్ చేయకూడదు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏం పని చేసుకుంటున్నారు, ఎక్కడ వెళ్తున్నారు, అది దాని మీద ఎక్కువగానే ఫోకస్ పెట్టడానికి అవసరం ఉంది. దే షుడ్ నాట్ బి లెట్ అవుట్ ఆఫ్ అవర్ సైట్. లేకపోతే దీస్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్, they will take advantage of the situation and create these kind of offenses. So my humble request to all the parents and family members, please take care of the children and 20 issues vaste ventane without wasting any time mana police department ki information ivvali. So for this good work, I would like to thank SHO Anakapalli town for his exceptional services, additional SP admin Devaprasad garu, DSP DTC incharge SDPO Anakapalli Mohan garu, SIs and all the team along with IT core team who worked tirelessly, my informers, media friends, plus Visakhapatnam City Police and nearby district polices. Thank